దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకున్నామండి. మహాగరుడ దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నాయన నీ పాద దగ్గరికి వస్తా ఉన్నాం. నీ బలిపీఠం సమీపంగా వస్తున్నాం ప్రభా. నాయన తండ్రి, నీ దైవ దాసులు నాయన తండ్రి, విత్తబడి వాక్యము మీ వాక్యమని మీ నాటి నుండి వచ్చు, మీ వాక్యమని మేము గ్రహిస్తా ఉన్నాం. వాక్యం కోసం నాయన తండ్రి ప్రార్థన చేస్తున్నాం. మా హృదయాలు తెరవండి నాయన తండ్రి. నీ పరలోకపు మన్నాను నాయన ప్రభా మమ్మల్ని భుజింపనీయండి ప్రభా. నాయన తండ్రి, మా హృదయాలను తెరిచి నాయన నీ వాక్యం చొరబడలోగా ఆత్మీయ కార్యం జరిగించండి. ప్రత్యేకంగా ఈ సమయంలో నాయన తండ్రి, సహోదరుడు జాన్సన్ యొక్క కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తా ఉన్నాం ప్రభా. నాయన తండ్రి, ప్రతి ఒక్క బాష్ప బిందువును తుడిచివేయి దేవుడు ప్రభా. దేవా, మా కుటుంబ సభ్యులు ఎంతకాలం మాతో ఉండాలి అని మీరు అడిగినప్పుడు నాయన తండ్రి, మేము పలానా దినం వరకు అని మేము చెప్పలేం ప్రభా. నాయన తండ్రి, మీ చిత్తంలో నాయన నీ దాసుని పిలుచుకుని ఉన్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన ఈ లోకంలో జీవించిన జీవితం నాయన అనేక మంది మాదిరిగా ఉన్నదని నమ్మి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమందరము ఒక రోజు నాయన తండ్రి నీ సన్నిధికి రావాల్సిన వారమే ప్రభా. నాయన విడిచిపెట్టబడిన కుటుంబానికి ఆదరణ, ఓదార్పు దయచేయండి ప్రభా. గాయాలు కట్టేవాడు నీవే ప్రభా. నాయన ఓదార్పు దయచేవాడు నీవే ప్రభా. నాయన తండ్రి, ఆ తండ్రి లేని కుటుంబానికి మీరే తండ్రిగా ఉండండి ప్రభా. నాయన తండ్రి, కుడి చేతిని పట్టుకొని కుటుంబాన్ని నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. నువ్వు బలపరచమని వేడుకొంచున్నాం తండ్రి. సమాధి కార్యక్రమం అయినంత వరకు, స్మారకూటం అయినంత వరకు ప్రభా నాయన తండ్రి, ప్రతి విషయంలో మీరు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. తగిన జ్ఞానంతో నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. నాయన తండ్రి, ఒక రోజు నాయన తండ్రి నీ కడబోరు శబ్దము విన్నప్పుడు నాయన తండ్రి, మేమందరము మా ప్రియులను ఒక రోజు చూస్తాము అని నాయన తండ్రి నిరీక్షణ గలవారమై మేము దుఃఖపడుకున్నట్లు ప్రభా, నీ వాక్యమే మాకు ఆధారం ప్రభా. నాయన తండ్రి, నాతో కలిసి ఏకీపిస్తున్న ప్రతి ఒక్క నాయన తండ్రి నీ ప్రియుని బిడ్డను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన కుటుంబానికి నీ శాంతి, సమాధానము, ఆదరణ దయచేయమని నాయన మేము ఏకీపిస్తూ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన తండ్రి, ప్రతి ఒక్క గాయాన్ని నాయన తండ్రి కట్టుదేవుడు అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన తండ్రి, మధురమైన జ్ఞాపకాలు తండ్రి గారు వారి కుటుంబానికి ఇచ్చి అంటారు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. అట్టి జ్ఞాపకాలను హృదయంలో భద్రపరుచుకొని నాయన తండ్రి నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించే సమయమున నాయన తండ్రి బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి సమయంలో నాయన తండ్రి మిమ్మల్ని స్తుతి చెల్లించు బద్దులమై అన్నాం ప్రభా. ఈ సమయంలో నాయన తండ్రి మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ తమ్ముణ్ణి నాయన విశేషముగా నాయన మీరు ఆదరించి నాయన నీ రెక్కల చాటున కుటుంబాన్ని భద్రపరిచి ముందుకు కొనసాగనివ్వమని నాయన తండ్రి ఫెయిత్ లైఫ్ లో ఇంకనూ ముందుకు నాయన తండ్రి కొనసాగే కృపను దయచేయమని ప్రత్యేకంగా ఈ సమయంలో నాయన తండ్రి మీ మాటల ద్వారా నాయన తండ్రి మమ్మల్ని బలపరచమని నీ వాక్యం కోసం ఆశతో ఎదురు చూస్తున్నాం ప్రభా. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచమని నాయన తండ్రి నూరంతల ఆత్మతో అభిషేకించమని దాసులు మీరే మాతో మాట్లాడమని యేసయ్య శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి డాక్టర్ రత్న గ్రేస్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. సిస్టర్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. డాక్టర్ రత్న గ్రేస్ గారు రిసోర్స్ పర్సన్ మరియు ట్రైనర్. క్రైస్తవ వివాహము, బైబిల్ అధ్యయన పద్ధతులు మరియు క్రైస్తవ సిద్ధాంతాలు బోధించడంలో వారు భారం కలిగిన నాయకురాలు. నిబద్ధత గల భార్యగా, ప్రేమను పంచే తల్లిగా, కోడలుగా, వదినగా, కుటుంబ సభ్యులకు సేవలు అందించుతూనే సిస్టర్ రత్న గ్రేస్ గారు కాస్త తీరిక దొరికినప్పుడల్లా పుస్తకాలు చదవడం వారి హాబీ. సిస్టర్ గ్రేస్ గారు ఆంధ్ర యూనివర్సిటీ నుండి పిహెచ్డి పట్టా పొందారు మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి బోటనీ ప్రొఫెసర్గా పదవి విరమణ చేశారు. వారి విశిష్ట సేవలకు ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు.
సిస్టర్ గ్రేస్ గారు యుఈఎస్ఐ ద్వారా వివిధ నాయకత్వ పాత్రలతో ప్రభువునకు సేవ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం వారు యుఈఎస్ఐ స్టాఫ్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ గాను మరియు స్క్రిప్చర్స్ ఎంగేజ్మెంట్ సెల్ చైర్పర్సన్ గారు కూడా సేవలు అందిస్తా ఉన్నారు. వారి ప్రియమైన భర్త శ్రీ రంగనాథన్ గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవి విరమణ చేశారు. వారిరువురికి 3 వివాహిత పిల్లలు మరియు ఒక మనవ సంతానం. ప్రస్తుతం వారి నివాసం సుందరమైన సాగర తీరం విశాఖపట్నం. సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు సిస్టర్ గారు, ప్లీజ్ అండి. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. డాక్టర్ వి స్వరూప్ కుమార్ గారికి ప్రభునామంలో నా యొక్క కృతజ్ఞతలు. అవన్నీ ఎన్నదగినవి కావు. కేవలము క్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తంలో పాపాలని కడుక్కొని ఆయన కృపలో మీ అందరితో కలిసి ఆయన్ని సేవించటము మాత్రమే ఎన్నదగిందని ఎంతో వినయంగా ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ పరిచయ వాక్యాలన్నిటిని బట్టి డాక్టర్ వి స్వరూప్ కుమార్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ సిస్టర్. సిస్టర్ గారు వీలైతే కొంచెం వీడియో ఓపెన్ చేసుకున్నామా వీలైతే ప్లీజ్. ఓకే, నెక్స్ట్ టైం నేను చేస్తాను. ఈ రోజుకి నన్ను క్షమించండి. ఓకే, ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. నేను దేవుని సేవకుల మధ్య మరి దేవుని పరిచర్య చేస్తున్న దేవుని బిడ్డల మధ్య వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని నేర్చుకునే దేవుని బిడ్డల మధ్య నేనున్నానని జ్ఞాపకం చేసుకుంటూ నాకు నేను మరి మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఉదయకాల సమయంలో దేవుడిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు. అయ్యగారు వాయిస్ చాలా తక్కువ ఉంది, వాయిస్ నేను రైజ్ చేస్తానండి. వినపడుతుందా అండి? బానే ఉందమ్మా. ప్రభు నామంలో వందనాలు. ముఖ్యంగా మనం ఈ ఉదయకాల సమయంలో మన ప్రియులను కోల్పోయిన కుటుంబాన్ని బట్టి దేవునికి ప్రార్థించాము. మరి ఆదరణకర్త అయిన దేవుడు వాళ్ళని ఆదరించాలని నా ప్రార్థన. దేవుడు తెస్సలోనిక పత్రికలో నుంచి 3 సంగతులు మాట్లాడాడు. ప్రియులను కోల్పోయి దుఃఖపడే వాళ్ళకి దేవునిలో మనకి నిరీక్షణ ఉందని, దేవుడు వస్తాడు అనే నిశ్చయత, మన ప్రియుల్ని తీసుకుని వస్తాడనే నిశ్చయత. అంత మాత్రమే కాకుండా మరి ఈ దుఃఖాన్ని నిరీక్షణ లేని వారంలాగా దుఃఖించకుండా మరి ఎంతో నిరీక్షణతో, దుఃఖం ఉండదని కాదు కానీ దుఃఖంలో నిరీక్షణతో ఈ యొక్క గ్రీఫ్ని ప్రాసెస్ చేయడం అనేది దేవుడు వారికి సహాయం చేయాలని వారందరి కోసం ప్రార్థన చేద్దాం. ఈ సంగతులు వింటా ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది అని అంటే గనక, ఈరోజు దేవుడు మనల్ని సజీవంగా ఉంచాడు. అది ఒక అద్భుతం, అది ఒక అవకాశం, అది దేవుని కోసం జీవించటానికి దేవుడిచ్చిన మహా అద్భుతమైన అవకాశం. కాబట్టి మరి సిస్టర్ పాడినట్టుగా నా బ్రతుకు దినాలు లెక్కించుము. చాలాసార్లు ఈ పాట వినేటప్పుడు ఎంతో భయం వేస్తుంది అనమాట నాకు ఆ పాట. అండ్ ఆశ్రిత కూడా ఎంత చక్కగా పాడేవమ్మా, నీకు దేవుడు మంచి గొంతు ఇచ్చాడు. గాడ్ బ్లెస్ యూ. విత్ దీస్ ఫ్యూ ఇంట్రడక్టరీ వర్డ్స్ మనం యోధా పత్రికని చదువుతున్నాము, మొదలు పెట్టాము. దాన్ని మనం కంటిన్యూ చేద్దాము. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉన్నది.
అందులో మొదటి 2 వచనాలు మనం ఆల్రెడీ స్టడీ చేసాము. ఈరోజు 3, 4 వచనాలు చదువుదాము. దానికి ముందుగా లిటిల్ రీక్యాప్ చేస్తున్నాను. ఏంటంటే యూదా పత్రికని మనం చదివినప్పుడు యూదా ఎవరు అనేది మనం చూసాము. స్వయాన ప్రభువుకి సోదరుడైనప్పటికీ, రక్తం సంబంధి అయినప్పటికీ తనను పరిచయం చేసుకునేటప్పుడు ప్రభువుకి దాసుడిని లేదా బాండ్ సర్వెంట్, బాండ్ స్లేవ్ అని పరిచయం చేసుకున్న దాన్ని బట్టి చూస్తే యూదాకి రక్త సంబంధం కంటే మించిన ప్రభు రక్త సంబంధాన్ని ఆయన హెచ్చించినట్టుగా మనం చూస్తాము. రెండోది మనం చూస్తే గనక ఈ ఉత్తరం ఎవరికి రాస్తున్నారు అని అంటే గనక దేవుడు పిలిచిన వాళ్ళకి, ప్రేమించిన వాళ్ళకి, భద్రపరిచిన వాళ్ళకి ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు అనేది మనం చూసాము. అంత మాత్రమే కాదు, పిలిచాడు, ప్రేమించాడు, భద్రపరిచాడు. వాళ్ళకి ఆయన ఏమి ప్రామిస్ చేశాడు అని అంటే గనక ఆయన వారి కోసం ఏం ప్రార్థన చేశాడు యూదా అని మనం చూస్తే గనక వాళ్ళకి దేవుని ప్రేమ, కృప, సమాధానం విస్తరించాలని ప్రార్థన చేశాడు. కేవలం అవి వాటికి తోడుగా ఉండటం మాత్రమే కాకుండా విస్తరించాలని ప్రార్థన చేశాడు. మనం థీమ్ ఆఫ్ ద బుక్ కూడా చూసాము. ఏంటి అని అంటే గనక ద డేంజర్ ఆఫ్ ది అన్గాడ్లీ అండ్ ద డ్యూటీ ఆఫ్ ద గాడ్లీ అనేది మనం చూసాం. గాడ్లీ వర్సెస్ అన్గాడ్లీ అనేది చూసాము. అవుట్లైన్ కూడా మనం చూసాము. ఈరోజు నేను లాస్ట్ టైం చేసిన అవుట్లైన్ ఇంట్రడక్షన్, డేంజర్ ఆఫ్ ది అన్గాడ్లీ అండ్ డ్యూటీ ఆఫ్ ద గాడ్లీ అండ్ డాగ్జాలజీ ఆర్ కంక్లూజన్ అనేది మనం స్టడీ చేసే ముందు ఇంకొక అవుట్లైన్ కూడా మనం వేసుకోవచ్చు. ఏంటంటే కనుక 3 పోర్షన్స్గా మనం చదవచ్చు. వర్స్ 1 to 4 కంటెండ్ ఫర్ ద ట్రూ ఫెయిత్, కంటెండ్ ఫర్ ద ట్రూ ఫెయిత్. దేవుడు మనకిచ్చిన విశ్వాసాని కోసం పోరాటం అనేది. 5 to 19 వై టు కంటెండ్, ఎందుకు పోరాడాలి, ఏ పరిస్థితులు ఉన్నాయి అక్కడ అనేది. అండ్ దెన్ లాస్ట్ పార్ట్ హౌ టు కంటెండ్ 20 to 25 ఏ విధంగా పోరాడాలి, సత్యం కోసం పోరాడాలి, విశ్వాసం కోసం పోరాడాలి, ఎందుకు పోరాడాలి, ఎలా పోరాడాలి అని యూదా ఈ యొక్క ఉత్తరం రాసినట్టుగా మనం చూస్తాం. ఈరోజు 3, 4 వచనాలు ఎవరైనా మీలో ఒక్కళ్ళు స్పష్టంగా చదవండి. యూదా పత్రిక 3, 4 వచనాలు. ప్రియులారా, మనకందరికీ కలిగిన రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మన ధ్యానంలో దీవించిన గాక. ప్రియులారా అంటున్నాడు. ప్రియులారా, బిలవెడ్, సమ్ ట్రాన్స్లేషన్స్ చూస్తే కనుక డియర్లీ బిలవెడ్ ఫ్రెండ్స్ ఆర్ డియర్ ఫ్రెండ్స్ అని అంటా ఉన్నాడు. ఎవరు వీళ్ళు అనంటే మనం పైన చూసాం, వీళ్ళు పిలువబడ్డ వాళ్ళు, వీళ్ళు ప్రేమింపబడ్డ వాళ్ళు, వీళ్ళు భద్రపరచబడ్డ వాళ్ళు అనేది వర్స్ 3లో డియర్లీ బిలవెడ్ అని యూదా వాళ్ళని అడ్రస్ చేస్తున్నట్టుగా మనకి చూస్తున్నాం. వాళ్ళంటే ఎంత ప్రేమో. గాడ్ లవ్స్ దెమ్ అండ్ సో జూడ్ లవ్స్ దెమ్. అంటే ఇన్ అదర్ వర్డ్స్, ఎవరినైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడో వాళ్ళని నేను ప్రేమిస్తున్నాను. లవింగ్ ద వన్ గాడ్ లవ్స్, దేవుడు ప్రేమించిన వాళ్ళని నేను ప్రేమిస్తున్నాను. వాళ్ళు నాకు ప్రియులు బికాస్ దేవుడు వాళ్ళకి ప్రియులు కాబట్టి. వాళ్ళు నాకు ప్రియులు ఎందుకంటే మొదట వాళ్ళు దేవునికి ప్రియులు అన్నమాట. నిజంగా మనం కూడా ఒక సహవాసంగా కలిసి మనం
వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభు రక్తంలో కలగబడిన వాళ్ళంగా ఒకరిని ఒకరం ప్రియులంగా చూస్తున్నామా, పగవాళ్ళగా చూస్తున్నామా? ప్రియులేనా? అందరూ ప్రియులేనా? ఎవరితోనన్నా మనకి పగుందా మన హృదయంలో? దేవుడు ప్రేమించిన వాళ్ళని యోధా ప్రేమిస్తున్నాడు కాబట్టే దేవునికి ప్రియుల్ని తనకి ప్రియులు అంటున్నాడు. మనం కూడా దేవుడు ప్రేమించిన వాళ్ళని, దేవుడు క్షమించిన వాళ్ళని, దేవుడు పిలిచిన వాళ్ళని, దేవుడు ప్రేమించిన వాళ్ళని, దేవుడు భద్రపరిచిన వాళ్ళని, యోధాలాగా మనం కూడా దేవునికి ప్రియులు, నాకు ప్రియులు. ఈ ఉదయకాల సమయంలో ఎవరి మీదన్నా సరే, ఏ కారణాన్ని బట్టి అయినా సరే, ఆ పగ, ప్రేమలేనితనం ఉంటే గనక యోధాలాగా మనం దేవుని ప్రేమను బట్టి దేవుని ప్రేమించే వాళ్ళని ప్రేమిద్దాము. దేవునికి ప్రియనైన వాళ్ళని మనం కూడా ప్రియులుగా వాళ్ళని చూద్దాము. ఇక్కడ మనం చూస్తే గనక ఈ 2 వర్సెస్ టాక్స్ అబౌట్ ద పర్పస్ ఆఫ్ రైటింగ్. ఎందుకు రాస్తున్నాడు ఈ ఉత్తరం అనేది మనకు కనబడుతుంది. అయితే మనకి లాస్ట్ స్టడీలో చూసినట్టుగా వాట్ వాజ్ ద ఒరిజినల్ సబ్జెక్ట్ ఆఫ్ జూడ్? అసలు యూదా దేన్ని గురించి రాయాలనుకున్నాడు? వర్స్ 3లో మనకు కనబడుతుంది. రక్షణను గురించి. రక్షణను గురించి కదా, మనకందరికీ కలిగడు రక్షణను గురించి మీకు వ్రాయవలనని. ఎలాంటి ఆసక్తి? చాలా ఈగర్ అన్నాడు కదా, వెరీ ఈగర్. ప్రయత్నపడుచుండగా అంటే యూదాకి చాలా ఆసక్తి. ప్రభు మన రక్షకుడు, ప్రభు తీసుకొచ్చిన రక్షణ, ఎంత గొప్ప రక్షణను గురించి రాయాలని ఎంతో విత్ వెరీ ఈగర్నెస్ ప్రయత్నపడతా ఉంటుంటే మరి ఏమైంది అంటే he changed his intention. Why he changed his intention? ఎందుకు మార్చుకున్నాడు? ఏమన్నా క్లూ ఉందా మనకి? ఓకే, వి విల్ ఆన్సర్ దట్ కొంచెం ముందుకెళ్ళాక. అండ్ వాట్ ఈస్ ద చేంజ్డ్ మెసేజ్? అట్లీస్ట్ మార్చుకున్న సందేశం ఏంటి? ఇది రాయాలనుకున్నాను కానీ ఏం రాస్తున్నాను అంటున్నాడు? దేన్ని గురించి రాస్తున్నానన్నాడు? మనకు బోధ నిమిత్తము పోరాడవలనని, కంటెంట్ ఫర్ ద ఫెయిత్. మిమ్మల్ని వేడుకొంచు మీకు వ్రాయవలసి వచ్చెను అన్న మాట మనం చూస్తామన్నమాట కదా. సో మనం చూస్తే గనక ఒరిజినల్గా ఏం సబ్జెక్ట్ అంటే గనక మనకందరికీ కలిగడు రక్షణను గురించి అని అన్నాడు. రైట్ అబౌట్ అవర్ కామన్ సాల్వేషన్ ఆర్ ద సాల్వేషన్ వి షేర్ అని అన్నాడు. అంటే ఇక్కడ ఈ ట్రాన్స్లేషన్ మనం చూసేటప్పుడు కామన్ సాల్వేషన్ అని ఉన్నది. దట్ వి షేర్, ఇన్ వాట్ సెన్స్ ఇట్ ఈస్ కామన్ అని మనం చూస్తే ఏ రకంగా కామన్ అది అంటే అది చాలా తక్కువ. ఇజ్ ఇట్ చీప్? దట్స్ వై ఇట్స్ వెరీ కామన్. అంటే మనం ఏదన్నా కొనుక్కునేటప్పుడు చాలా విరివిగా దొరికేది ఉన్నది అనుకోండి, అంత కాస్ట్లీ కాదనమాట.
అలాంటిదా? ఆర్ డూ ఎవ్రీవన్ హ్యాస్ ఇట్? అందరికీ ఉందా అది? అందుకా కామన్ అని అంటున్నాడు అని మనం ఆలోచిస్తే, నాట్ దట్ ఇట్ ఈస్ చీప్, బట్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎ కామన్ సోర్స్, గాడ్ అండ్ లవ్ ఆఫ్ గాడ్. ఈ రక్షణకి ఆధారం, మూలం దేవుడు, దేవుని ప్రేమ, దైవ ప్రేమ. కేవలం దైవ ప్రేమ వలనే మనకి రక్షణ వచ్చింది. కామన్ సోర్స్, అండ్ ఇట్ సప్లైస్ ఎ కామన్ ఆర్ జనరల్ నీడ్. మనుషులందరూ పాపం చేశారు, మనుషులందరికీ పాపక్షమాపణ కావాలి. మనుషులందరూ పాపం యొక్క చెరలో ఉన్నారు, శరీరం యొక్క కోర్కెలకు బందీలై ఉన్నారు, సాతాను ఏది చెప్తే అది చేస్తున్నారు. 3 విషయాలు మనం చూస్తాం. అందరూ పాపం చేశారు, అందరికీ క్షమాపణ కావాలి. అందరూ పాపానికి బందీలు కాబట్టి అందరికీ పాపాన్ని నుంచి విడుదల కావాలి. అందరూ శరీరానికి లొంగిపోయారు కాబట్టి, శరీరాన్ని జయించలేకపోతున్నారు కాబట్టి, పాపపు శరీరం, పాపపు నియమం, పాపపు ఉనికి నుంచి రక్షణ కావాలి. అది అందరి అవసరత. మనం ఎవ్వరమే మన పాపాన్ని నుంచి మనల్ని విడిపించుకోలేము. మనందరి అసక్తత, మనందరి అవసరత, మనుషులందరి అవసరత, మనుషులందరి యొక్క అసక్తతను, చేతగానితనాన్ని గుర్తించిన దేవుడు ఆయనే. ఆయనే మన రక్షణ. కాబట్టి ఇట్ ఈస్ కామన్. ఇట్ మీన్స్ వి సేవ్డ్ ఇన్ కామన్. అందరినీ కేవలము యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి విశ్వాసంతో, పశ్చాత్తాపంతో వచ్చిన వారికి అందరికీ. సో వీఆర్ సేవ్డ్ ఇన్ కమ్యూనిటీ. దట్ మీన్స్ వీ బిలాంగ్ టు ఈచ్ అదర్. వీ బిలాంగ్ టు ఈచ్ అదర్. క్రిస్టియన్ రిలీజియన్ ఇస్ ఎ కార్పొరేట్ రిలీజియన్ అని అంటాం అన్నమాట. ఇది ఒంటరి ఇది కాదు. సామూహికంగా, కుటుంబంగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, పిల్లలుగా, దేవుని సహవాసంగా, సంఘంగా అన్నమాట. అందుకే యాజ్ ఎ కమ్యూనిటీ దేవుడు మనల్ని రక్షించాడు. ఇట్ ఈస్ ఆఫర్ టు ఆల్ క్లాసెస్. ఎలాంటి డిస్క్రిమినేషన్ లేదు, అందరికీ. అది కలర్ డిస్క్రిమినేషన్ లేదు, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లేదు, కుల వివక్ష లేదు, ఎలాంటి డిస్క్రిమినేషన్ లేదు. టు ఆల్ క్లాసెస్ ఆఫ్ పీపుల్, అండ్ వి ఆల్ కమ్ టు గాడ్ ద సేమ్ వే. ఒకే ఒక మార్గం యేసుక్రీస్తు ప్రభు ద్వారానే, కేవలం పశ్చాత్తాపం ద్వారానే, కేవలం విశ్వాసం ఉంచటం ద్వారానే, కేవలం క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం ద్వారానే, కేవలం దేవుని కృప చేతనే. సోలా గ్రేస్ అంటాం, సోలా క్రైస్ట్ అంటాం, సోలా ఫెయిత్ అంటాం. కేవలం ఇన్ ద సేమ్ వే, మరి ఇంకొక మార్గం లేదు. గాడ్ డజంట్ హ్యావ్ వన్ వే ఫర్ ద రిచ్ అండ్ అనదర్ వే ఫర్ ద పూర్. పేదవాళ్ళకు ఒక పద్ధతి, గొప్పవాళ్ళకు ఒక పద్ధతి లేదు దేవుని దగ్గర. మంచోళ్ళు చెడ్డోళ్ళు అని లేదు. అందరూ పాపం చేశాం, అందరికీ అవసరతే. అయిందా ఇక్కడ పని? మ్యూట్ చేసుకుంటారు. సో దట్స్ వై ఇట్ ఈస్ అ కామన్ సాల్వేషన్ అని చెప్తున్నాడు. మనందరినీ అన్నమాట కలిగడు అని భవిష్యత్ కాలంలో, ఫ్యూచర్ టెన్స్లో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే గనక ఆ గ్లోరిఫికేషన్ గురించి తలుచుకుంటా ఉంటే అదనమాట. ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఈ జీవితకాలం అంతా పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. ప్రభు వచ్చినప్పుడు మనల్ని మహింపరుస్తాడు.
ఆ మహిమ శరీరాన్ని గురించి, ఆ మహిమపరచబట్టాన్ని గురించి తలుచుకునేటప్పుడు అసలు ఆ పట్టణ సఖ్యము గాని సంతోషం, ఎక్సైట్మెంట్తో అదంతా రాయాలనుకున్నాడనమాట. కానీ ఏం జరిగింది అనంటే మనకి ఏమంటున్నాడంటే, ఐ ఫెల్ట్ కంపెల్డ్ టు రైట్ అంట. మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఫెల్ట్ అన్నాడు. ఫెల్ట్ అంటే ఏదో ఫీలింగా? అలాగేదో అనుకున్నాను కానీ అది కాదు, ఇది రాయాలనిపించింది అని. ఇస్ ఇట్ ఎ మియర్ ఫీలింగ్? మియర్ ఫీలింగ్? అలా అనుకోవడానికి లేదు. ఎందుకంటే 4వ వచనం నుంచి చివరి వరకు చూస్తే గనక తను రాసిన సంగతులను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే గనక ఇట్ ఈస్ నాట్ మియర్ ఫీలింగ్ బట్ హోలీ కంపల్షన్. ఇట్స్ ఎ హోలీ కంపల్షన్. పరిశుద్ధాత్మ దేవునికి సెన్సిటివ్గా ఉండి విత్ ద హోలీ కంపల్షన్ తను దీన్ని రాయాలనుకున్నట్టుగా వాళ్ళకి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దట్స్ వై మనకి అక్కడ ఎందుకు ఆయన మార్చుకున్నాడు అని అంటే గనక వర్స్ 4లో కనబడుతుంది. వై హీ చేంజ్డ్. దెర్ ఇస్ అ డేంజరస్ సిచ్యుయేషన్ అక్కడ. డేంజరస్ కరప్షన్ క్రెప్ట్ ఇన్ టు ద చర్చెస్ టు విచ్ హీ ఈస్ రైటింగ్. ఏ సంఘాలకైతే రాస్తున్నాడో ఆ సంఘాల్లో దెర్ ఇస్ అ డేంజరస్ కరప్షన్, మారల్ పొల్యూషన్. దెర్ ఇస్ ఎ మారల్ పొల్యూషన్ అండ్ ఎ డేంజరస్ కరప్షన్ ఉంది కాబట్టి అందుకే యూద పరిశుద్ధాత్మ దేవునికి ఎంతో సెన్సిటివ్గా ఉంటూ విత్ దట్ హోలీ కంపల్షన్ తన యొక్క టాపిక్ని మార్చుకొని ఆ అర్జెన్సీతో అర్జింగ్ బ్రతిమాలుకుంటూ వేడుకుంటూ వాళ్ళని రాస్తున్నాడు. యాక్చువల్గా పెద్ద అయినా మరి ఎంతో అథారిటేటివ్గా రాయొచ్చు, కానీ తన ఆఫీస్ని ఏమాత్రము అథారిటీకి ఉపయోగించుకోకుండా ఎంతో బ్రతిమాలుతూ వేడుకుంటూ ప్లీడింగ్గా అర్జ్ చేస్తూ వాళ్ళకి రాస్తున్నట్టుగా మనం చూస్తామన్నమాట. అలా రాసిన ఉత్తరం కాబట్టే పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి ఆ యొక్క ఇన్స్పిరేషన్తో ప్రేరణతో రాసిన మాటలు కాబట్టే ఇప్పటికీ కూడా మనకి ఇట్ ఈస్ అ వాల్యుబుల్ వార్నింగ్ ఇన్ ద లాస్ట్ డేస్. ఈ అంత్య దినాలలో మనకెంతో వార్నింగ్గా ఉన్నట్టుగా మనం చూస్తాం. అండ్ దెన్ వాట్ ఈస్ ద చేంజ్డ్ మెసేజ్ అని మనం చూస్తే కనుక టు కంటెండ్ ఫర్ ద ఫెయిత్. టు కంటెండ్ ఫర్ ద ఫెయిత్ that was entrusted to God's holy people. Once for all entrusted to God's holy people. verse 3లో మనం చూస్తాం, ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొంచు వ్రాయవలసి వచ్చింది అని మనం చూస్తాం. verse 3ని మనం చూస్తా ఉన్నప్పుడు కంటెండ్ ఫర్ ఫెయిత్, బోధ నిమిత్తం పరిశుద్ధులందరికీ ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొంచు మీకు వ్రాయవలసి వస్తుంది. పోరాటం, కంటెండ్ అంటే అర్థం ఏంటంటేనంట, ఇట్ కమ్స్ ఫ్రమ్ అథ్లెటిక్ వరల్డ్. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద రెజ్లింగ్ మ్యాట్. ఇట్ ఈస్ strengthened from the word meaning to agonize. And therefore content speaks of hard and diligent work. ఎంతో బాధతో, ఎంతో శ్రద్ధతో, ఎంతో కష్టాన్ని ఓర్చి బోధ నిమిత్తం పోరాటం, బోధ నిమిత్తం పోరాటం. అండ్ ఎవరు కంటెండ్ చేయాలంట? హూ ఆర్ ద వన్స్ దట్ నీడ్ టు కంటెండ్? ఎవరిని చేయమంటున్నాడు verse 3లో? ఎవరిని?
తెలుగులో చాలా రిపీట్ అయింది. ఎవరు వాళ్ళు? అప్పగింపబడిన వారు మనమే. అక్కడ చూస్తే గనక ఆ వచనంలో మీరు అన్న మాట కనపడుతుంది. యు, మీరు, మిమ్మును, మీకు అని రిపీటెడ్ గా మనకి తెలుగులో అయితే కనబడుతుంది అనమాట. ఆ స్ట్రెస్ కనబడుతుంది. అంటే వాళ్ళని ఎవరు అని అంటే వర్స్ 1 లో మనం చూస్తాం. వాళ్ళు పిలువబడ్డ వాళ్ళు, వాళ్ళు ప్రేమింపబడ్డ వాళ్ళు, వాళ్ళు భద్రం చేయబడ్డవాళ్ళు. మనకందరికీ కలగబోవు రక్షణ అనంటే రక్షణ పొందిన వాళ్ళు. అంటే రక్షణ పొందిన ప్రతి వ్యక్తి యొక్క పనేంటంటే బోధ నిమిత్తం పోరాటం. ప్రతి వ్యక్తి మీరు అని అన్నాడు అనమాట. సేవకులను అంటలేదు. ఏదో కేవలం సేవకుల పని కాదు ఇది. కేవలము థియాలజీ చదివిన వాళ్ళ పని కాదు. మీరు అనంటే గనక ప్రభు రక్తంలో పాపాన్ని కడుక్కొని రక్షణ పొందిన వాళ్ళందరూ, ఆల్ ఆఫ్ అస్ అని మనం అర్థం చేసుకోవాలి. వాట్ టు కంటెండ్ ఫర్, దేనికోసం అంటే విశ్వాసం, బోధ నిమిత్తము అని అంటారు. ప్రాక్టికల్ సెన్స్ గా బోధ నిమిత్తము లేదా కంటెంట్ ఫర్ ద ఫెయిత్ అనేది ఇంగ్లీష్ లో మనం చూస్తే గనక ప్రాక్టికల్ గా వాట్ డస్ ఇట్ మీన్? ఒక రకంగా చెప్పాలంటే కంటెంట్ తెలియకోకుండా కంటెంట్ చేయగలమా? వితౌట్ నోయింగ్ ద కంటెంట్ ఆఫ్ ద ఫెయిత్ we cannot contend for faith కదండి. విశ్వాస సారాంశం తెలియకుండా, బోధ తెలియకోకుండా, బోధ కోసం, విశ్వాసం కోసం పోరాడలేం. అందుకే మన ఈ మార్నింగ్ డివోషన్కి వస్తున్న మనందరినీ, మిమ్మల్ని ముఖ్యంగా అప్రిషియేట్ చేయాలి. ఏంటంటే విశ్వాస ప్రమాణాన్ని ప్రతి ఉదయము మీరు వల్లిస్తున్నారు. అది రిమైండర్ అన్నమాట. ఆ రకంగా విశ్వాస ప్రమాణాన్ని, అపోస్తలుల యొక్క క్రీడ్ని మనం చెప్తున్నాము. కంటెంట్ తెలియాలి. కంటెంట్, సారాంశం. హితవాక్య ప్రమాణం తిమోతికి చెప్పేటప్పుడు అన్నాడు, హితవాక్య ప్రమాణం అన్నాడు అనమాట. డాక్ట్రిన్ తెలియాలి. సో మనకి we need to build ourselves in the most holy faith. యాక్చువల్గా కంటెంట్ చేయడానికి ఆ యొక్క కీస్ యోధా పత్రికలోనే యోధా రాశాడు. 1వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుతాం మనం తర్వాత. రాశాడు. అయితే జస్ట్ మనం పికప్ చేస్తే గనక బిల్డ్ యువర్ సెల్ఫ్ ఆన్ ద మోస్ట్ హోలీ ఫెయిత్, గ్రోయింగ్ స్పిరిచువల్లీ, స్పిరిచువల్ డెవలప్మెంట్, knowing the truth, knowing the content of the faith. ఎట్లా తెలుసుకుంటాం మరి? ఇట్ ఇన్వాల్వ్స్ రీడింగ్ అండ్ స్టడీయింగ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని చదవటం, దేవుని వాక్యాన్ని ధ్యానించటం, దేవుని వాక్య సారాంశాన్ని తెలుసుకోవడం, అది జరగాలి. అందుకే తిమోతికి పౌలు ఎంతో స్పష్టంగా చెప్పాడు. 2వ తిమోతిలో మనం చూస్తాం. ఏమని చెప్పాడు అని అంటే గనక డూ యువర్ బెస్ట్ టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్ అన్నాడు. సత్యవాక్యాన్ని సరిగా విభజించేవానిగా నిన్ను నువ్వే దేవునికి కనపరుచుకో. సిగ్గుపడనక్కర్లేని వానిగా, సత్యవాక్యాన్ని సరిగా విభజించేవాడిగా నిన్ను నువ్వే దేవుని ఎదుట కనపరుచుకోవాలి. మళ్ళా ఏం చెప్పాడంటే ఈ సత్యవాక్యం ఏంటి, ఈ లేఖనాలు ఎలాంటివి అనంటే దైవావేశం వల్ల వచ్చాయి. దైవావేశం వల్ల వచ్చాయి. అది 3వ అధ్యాయం 16 నుంచి 17 వచనాల్లో చూస్తాం. దైవావేశం వల్ల వచ్చిన ప్రతి లేఖనము ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? దైవావేశం వలన వచ్చిన ప్రతి లేఖనం ఏం చేస్తుందట? 2 తిమోతి 3వ అధ్యాయం 16, 17 వచనాల్లో మనం చూస్తాం.
ఏం చేస్తుంది ప్రతిలేఖనం? ఏం చేస్తుందండి ప్రతిలేఖనం? దైవావేశం వలన వచ్చిన ప్రతిలేఖనం 2 తిమోతి 3 అధ్యాయం 16-17 వచనాలు. దైవజనుని ఏం చేస్తుంది? దైవజనుని ప్రతి సత్కార్యానికి ఏం చేస్తుంది? సన్నద్ధత. ఆ సన్నద్ధత, సిద్ధపాటు. 2 తెలుగు మాటలు కనపడతాయి. సన్నద్ధత, సిద్ధపాటు. ప్రతి సత్కార్యానికి దైవావేశం వలన కలిగిన ప్రతిలేఖనము, ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. కొంతమంది స్క్రిప్చర్స్ని, లేఖనాలని ఆల్ సఫిషియన్సీ ఆఫ్ ద స్క్రిప్చర్స్, అథారిటీ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ని బిలీవ్ చేయరు. అయితే యేసుప్రభు వారు ఏమన్నారంటే, నో ఎడిషన్ ఆర్ నో డిలీషన్. ఇందులో చేర్చడానికి కానీ ఇందులో నుంచి తీసివేయడానికి కానీ వీల్లేదు అని అన్నాడు అనమాట. కాబట్టి అలాంటి లేఖనాలు, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యానికి సిద్ధపడటానికి, తప్పుదిద్దటానికి, ఖండించటానికి, నీతి అందు శిక్ష చేయటానికి, అలాంటి లేఖనాల్ని చదవకుండా పక్కన పెడితే గనక మరి దైవజనుడికి సన్నద్ధత, సిద్ధపాటు ఉంటుందా? ఉండదు. అలాంటప్పుడు ఏం ప్రమాదం అనంటే గనక అది వర్స్ 4లో మనం చూస్తాం. ఆ ప్రమాదం చూస్తాం. బిల్డ్ యువర్ సెల్ఫ్ ఆన్ ద మోస్ట్ హోలీ ఫెయిత్ అన్నాడు. ప్రే ఇన్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయమన్నాడు. కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ గాడ్స్ లవ్, దేవుని ప్రేమలో నిలిచి ఉండమన్నాడు. ఈ మాటలు మనకి వేరియస్ రెఫరెన్సెస్లో కనబడుతుంది. క్రీస్తు ప్రభు వారు శిష్యులతో చెప్పాడు 15వ అధ్యాయం యోహాను సువార్త, నాలో నిలిచి ఉండండి, నా మాటల్లో నిలిచి ఉండండి, నా ప్రేమలో నిలిచి ఉండండి అని అన్నాడు. రోమన్ 6:17లో కూడా మనం చూస్తాం, కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ గాడ్స్ లవ్. ఫోర్త్లీ, వెయిట్ విత్ హోప్ అన్నాడు. ఇవన్నీ యూదా పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాల్లోనే కనబడుతుంది. మొదటిది ఏంటంటే గనక అది బిల్డ్ యువర్ సెల్ఫ్ ఆన్ మోస్ట్ హోలీ ఫెయిత్ అన్నాడు. ప్రే ఇన్ ద హోలీ స్పిరిట్, కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ గాడ్స్ లవ్, వెయిట్ విత్ హోప్. ఏంటా హోపు? యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి రాబోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి రాబోతున్నారు. ఆయన వచ్చినప్పుడు మనకు కలగబోయే ఆ రక్షణ మనల్ని మహింపరుస్తాడు అనేది జ్ఞాపకం చేసుకొని, కంటెండింగ్ ఫర్ ఫెయిత్ అంటే వి షుడ్ నో ద కంటెంట్ ఆఫ్ ద ఫెయిత్. కంటెంట్, సారాంశం తెలియాలి. మనకి తెలియాలంటే చదవాలి. వాట్ డస్ కంటెండింగ్ ఫర్ ద ఫెయిత్ లుక్ లైక్ అంటే టు యాగనైజ్. వాక్యానికి విరుద్ధంగా, హితబోధకు విరుద్ధంగా, విశ్వాస ప్రమాణానికి విరుద్ధంగా, లేఖనాలు బోధించే వాటికి విరుద్ధంగా మాట్లాడడం కానీ జీవించటం కానీ జరుగుతూ ఉంటే మన రెస్పాన్స్ ఎలా ఉండాలి? టు యాగనైజ్. ఎంతో భారంతో పోరాడాలి. అయితే పోరాటం ఎలా చేయకూడదు అనంటే మళ్ళా 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 24-26 వరకు కనబడుతుంది. అది మనం చదవాలి. అసలు 24-26 మీరు చూస్తే గనక అక్కడ కూడా ప్రభువు దాసుడు
ఎలా ఉండాలి? చదువుతారండి ఎవరన్నా? 2 తిమోతి 2వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు. రెండో తిమోతి 2:24 నుంచి 26. సత్య విషయమైన అనుభవ జ్ఞానం గల వారికి కలుగుటకై ఉమ్, దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొందురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. ఉమ్. ప్రభు దాసుడు ఎలా ఉండాలి? నాట్ విత్ కంటెన్షియస్ స్పిరిట్ కాదు, కంటెంట్ వితౌట్ బీయింగ్ కంటెన్షియస్. మనకి అలాగ చేస్తా ఉంటే మొదట మనకి ఏమొస్తుందంటే కోపం వచ్చేస్తుంది. తర్వాత ఏమొస్తుందంటే మనం వాళ్ళతో జగడానికి దిగుతాం. దట్ ఈస్ ద టెంప్టేషన్. అందుకే ప్రభుదాసుడు సాత్వికంగా ప్రేమతో జగడమాడక, వాళ్ళు ఏంటంటే సాతాను చెరలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఉరిలో ఉన్నారు, చెరలో ఉన్నారు, ఉరిలో ఉన్నారు. వాళ్ళు ఆ చెరలో ఉరిలో ఉన్న వాళ్ళు ఊబిలో ఉన్నారు. అలాంటి వాళ్ళని బయటికి తీసుకురమ్మని. ఎలాగా అంటే గనక విత్ ఆల్ లవ్. అయితే యూదా పత్రికలో దాన్ని ఏమన్నాడంటే అగ్నిలో నుంచి లాగమన్నాడు. ఆ అగ్నిలో నుంచి లాగేటప్పుడు ఏం చేయమన్నాడు అని అంటే వాళ్ళు చేసిన ఆ యొక్క మరి ఆ హీన క్రియలు వాటితో ఏమాత్రము ఒప్పుకోకుండా వాళ్ళని బయటికి లాగమన్నాడు. ట్రూత్ వితౌట్ లవ్ ఈజ్ డాగ్మా దట్ డస్ నాట్ టచ్ ద హార్ట్. సత్యం చెప్తాం, ప్రేమతో కాకుండా ఉంటే గనక వాళ్ళ హృదయాన్ని గెలవలేం. లవ్ వితౌట్ ట్రూత్ ఈజ్ సెంటిమెంటలిజం దట్ డస్ నాట్ ఛాలెంజ్ ద విల్. చాలా ప్రేమ కాబట్టి మనం ఏమాత్రం ఫర్మ్గా చెప్పమన్నమాట. తప్పును తప్పుగా చెప్పం, స్పేడ్ని స్పేడ్గా పిలవం, సిన్నుని సిన్నుగా చూపెట్టమన్నమాట. దట్ విల్ నాట్ ఛాలెంజ్ ద విల్. వెన్ ట్రూత్ ఈజ్ స్పోకెన్ విత్ లవ్, God's spirit can use it to change another's mind. సత్యాన్ని ప్రేమతో చెప్తే దేవుడు పనిచేస్తాడు, దేవుడు పనిచేస్తాడు. అలా పనిచేయడానికి మనం ప్రేయర్ఫుల్గా ప్రే ఇన్ ద హోలీ స్పిరిట్, ప్రే ఇన్ ద హోలీ స్పిరిట్. అదనమాట పోరాటంలో అవి మనం చెయ్యాలి అని చెప్తున్నాడు. అయితే ఫెయిత్ అనేటప్పుడు ఇక్కడ ఏం అర్థం చేసుకుంటాము అని అంటే గనక డజంట్ మీన్ అవర్ ఓన్ పర్సనల్ బిలీఫ్ ఆర్ ఫెయిత్ ఇన్ ద సెన్స్ ఆఫ్ అవర్ ట్రస్ట్ ఇన్ గాడ్. అంటే దేవుని మీద మనం ఉంచే నమ్మకం, దేవుని మీద మనం ఉంచే ఆ ట్రస్ట్ను గురించి కాదు. ఇట్ ఈస్ అబౌట్ ద ఎసెన్షియల్ ట్రూత్స్ ఆఫ్ గాస్పల్ దట్ ఆల్ ట్రూ క్రిస్టియన్స్ హోల్డ్ ఇన్ కామన్. అది విశ్వాస ప్రమాణం, విశ్వాస సారాంశం, హితబోధ అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వీ మస్ట్ కంటెండ్ ఎర్నెస్ట్లీ ఫర్ ద ట్రూత్. సత్యం కోసం పోరాటం తప్పకుండా మనం చేయాల్సిన అవసరం ఉంది. సత్యం తెలియకపోతే మనం పోరాటం చేయలేం. కాబట్టి సత్యం తెలుసుకోవాలి. ఇంకొకటి ఏమన్నాడంటే ఈ విశ్వాసము, ఈ బోధ పరిశుద్ధులందరికీ ఒక్కసారి అప్పగింపబడిందంట. డెలివర్డ్ వన్ టైం. ఒక్కసారే దేవుడు దైవావేశం వలన అపోస్తలుల్ని లేపుకొని వాళ్ళ ద్వారా మనకి ప్రత్యక్షతనిచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ వాక్యానికి మనం చేర్చటం కానీ తీసివేయటం కానీ చేయకూడదు, ఏమాత్రము చేయడానికి వీల్లేదు. రెండోది ఏంటంటే గనక వి డిస్ట్రిబ్యూట్ దిస్ ట్రూత్ అగైన్ అండ్ అగైన్. మనం కొత్తగా సృష్టించాల్సిన పని లేదు సువార్తని, బోధని. కానీ
ఆయన ఇచ్చిన బోధని ఉన్నదున్నట్టుగా లేఖనానుసారంగా మనం పంచిపెట్టవలసిన వాళ్ళంగా ఉంటున్నాము అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఏ మాత్రము కూడా బోధకి చేర్చటం కానీ, తీసివేయటం కానీ, లైట్గా చేయడం కానీ, డైల్యూట్ చేయడం కానీ చేయడానికి వీలు లేదు. ఎంతో స్వచ్ఛంగా దేవుడిచ్చిన ఆ యొక్క సువార్త, ఆ విశ్వాసం, ఆ హితవాక్య ప్రమాణం, విశ్వాస సారాంశం, ఆ క్రీడ్, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం తెలుసుకోవాలి. మనం దాన్ని ఇతరులకి ఇవ్వాలి. తప్పులు బోధిస్తూ ఉంటే గనక మనం పోరాడాలి. ట్రూత్ స్పోకెన్ ఇన్ లవ్ ఈజ్ హార్డ్ టు రెఫ్యూజ్ అండ్ హార్డ్ టు రెఫ్యూట్. సత్యాన్ని ప్రేమతో చెప్తే గనక మరి వాళ్ళు దాన్ని తిరస్కరించలేరు, దాన్ని ఎదిరించలేరు. కాబట్టి దేవుడు ఆ రకంగా మనం సత్యాన్ని తెలుసుకోవడానికి లేఖనాలతో మనం లేఖనాలతో చదివి లేఖన సారాంశం, లేఖనాలనే మనం ఎత్తిపట్టి లేఖనాలని ద్వారా లేఖనానుసారంగా బోధ నేర్చుకోవాలి, బోధని బోధించాలి. వ్యతిరేకమైన బోధని ఉన్నప్పుడు ఎంతో మనం పోరాడాలి అని జూడ్ మనకి పిలిపిస్తా ఉన్నాడు. ఎందుకని? వై టు కంటెండ్ అంటే వర్స్ 4లో ఏమంటున్నాడంటే గనక యాలయనగా తను రీజన్ ఇస్తున్నాడు. ఫార్ అంటున్నాడు 4th verseలో. యాలయనగా ఎందుకని ఇందాక మరి జవాబు చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్దాం. వర్స్ 4లో వెరీ క్లియర్ గా ఉంది కదా ఎందుకని. వై? చెప్తారా? యాలయనగా యూదా మాటల్లో మనం చూస్తే ఎందుకనంట? చెప్తారా? భక్తిహీనులైన వారు చొరబడి యాలయనగా అనగా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. కొందరు అని ఉంది కదండి, కొందరు సర్టెన్ ఇండివిజువల్స్, కొందరు. మీరు అని చెప్తూ కాంట్రాస్ట్ చెప్తున్నాడు. కొందరు రహస్యంగా జొరబడ్డారంట, కొందరు కదా. మీరు అన్నట్టుగా వాళ్ళెవరు? వాళ్ళని ఏమని పిలిచాడు? వారు భక్తిహీనులు కదా. వాళ్ళు ఏం చేస్తారు? దుర్వినియోగపరుస్తారు. దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుస్తారు. ఇంకా ఏం చేస్తారు? యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. విసర్జిస్తారు. మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జిస్తున్నారు. అక్కడ పరిస్థితి చెప్తున్నాడు. వీరి కోసం తీర్పుకు వీళ్ళు ముందే సూచింపబడ్డారు అని. సో 4 things మనం చూస్తాం. సర్టన్ ఇండివిజువల్స్ whose condemnation was written about long ago have secretly slipped in among you. తెలుగు బైబిల్లో మనకి ఇంగ్లీష్లోది ఫస్ట్ స్టార్ట్ చేసి లాస్ట్ ఎండ్ చేసినట్టుగా మనం చూస్తాము. అండ్ సెకండ్ థింగ్ ఈస్ దే ఆర్ అన్గాడ్లీ పీపుల్. వాట్ ఈస్ దేర్ యాక్టివిటీ? దే పర్వర్ట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ into license for immorality and deny Jesus Christ, our only sovereign and Lord. One by one మనం చూద్దాం. సర్టెన్ ఇండివిజువల్స్ అని ఉందన్నమాట. సర్టెన్ ఇండివిజువల్స్ రహస్యంగా జొరబడ్డారండి. క్రెప్టిన్ అని ఉంది. క్రెప్టిన్ వాళ్ళు
స్లిప్డ్ ఇన్ సీక్రెట్లీ, టు స్లిప్ ఇన్ సీక్రెట్లీ యాజ్ ఇఫ్ బై ఎ సైడ్ డోర్ అన్నమాట. వాళ్ళు ద్వారం గుండా రారు అన్నమాట, సైడ్ లోంచి వస్తారు. Saturn knows right well that one devil in the church can do far more than 1,000 devils outside her bounds. సంఘం వెలుపల 1,000 దెయ్యాలు ఉన్నా సంఘం వెలుపల వాళ్ళనే డిస్టర్బ్ చేస్తుంది అనమాట. సంఘంలోనికి వచ్చి రక్షింపబడిన వాళ్ళని, విమోచింపబడిన వాళ్ళని, యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించే వాళ్ళని, పిలువబడిన వాళ్ళని, ప్రేమింపబడిన వాళ్ళని, భద్రం చేయబడిన వాళ్ళని ఒక్క డెవిల్ వస్తుంది, ఒక్క డెవిల్ చాలు అయోమయం, కన్ఫ్యూజన్ తీసుకురావడానికి, విశ్వాసంలో వాళ్ళని తప్పుదవ పట్టించడానికి ఒక్కటి చాలు. అందుకే సాతాను ఏం చేస్తుందంటే కనుక దేవుణ్ణి వెంబడించే, దేవుని ఆరాధించే, దేవుని ప్రజలు, విశ్వాసులు, సహవాసాలు, సంఘాల్లో అలాంటి వాళ్ళు కొందరు రహస్యంగా జరపడతారండి. రహస్యంగా, దే ఆర్ అన్నోటిస్డ్. వాళ్ళని రహస్యంగా చొరబడ్డారు కాబట్టి మనం వాళ్ళని వీ డోంట్ నోటీస్ దట్ దే ఆర్ డేంజరస్. అండ్ వాళ్ళు ఏమి పెద్ద లేబుల్ వేసుకుని రారు, వీఆర్ డేంజరస్ అనే ఒక టైటిల్ పెట్టుకుని రారు, ఒక లేబుల్ పెట్టుకుని రారు, ఒక శాష్ వేసుకుని రారు. వాళ్ళు ఫాల్స్ టీచర్ అనే ట్యాగ్తో కూడా రారు. వాళ్ళు సీక్రెట్లీ స్లిప్డ్ ఇన్, రహస్యంగా జొరబడ్డారు. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే దే మే క్లెయిమ్ టు బి మోర్ బిబ్లికల్ దాన్ ఎనీబడి ఎల్స్. మిగిలిన వాళ్ళందరికంటే వాళ్ళే బైబిల్ ప్రకారంగా ఉన్నారు, లేఖనానుసారంగా బోధిస్తున్నారు, లోకనానుసారంగా జీవిస్తున్నారు అని చెప్పుకుంటారట. ఈ నా మాటలు కాదండి సుమా, నేను ఎక్కడి నుంచి తేలేదు. నేను స్టడీ చేసి బైబిల్ టీచర్స్ రాసినయే తీసుకొని వచ్చాను. దే అపియర్ మోర్ బిబ్లికల్ దాన్ ది కాల్డ్, లవ్డ్ అండ్ ప్రిజర్వ్డ్. చాలా చెప్తారన్నమాట. యెహోవా సాక్షులను మనం చూస్తాం, వాళ్లే బిబ్లికల్ అంటారు. మార్మన్స్ మనం చూస్తాం, వాళ్లే బిబ్లికల్ అనుకుంటారు. తెలియకపోతే రెండో తిమోతి పత్రికలో మనం చూస్తాం, ఎల్లప్పుడూ నేర్చుకుంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించరు. అలాంటి వాళ్ళ ఇళ్లలోకి జొరబడి వాళ్ళని విశ్వాస భ్రష్టులుగా చేసే ప్రమాదం వీళ్ళ వల్ల చాలా డేంజరస్, చాలా డేంజర్ అంటున్నారు. పేతురు కూడా వీళ్ళని గురించి హెచ్చరించాడు. 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనంలో, దే అరోజ్ అమాంగ్ ద పీపుల్, మనలో నుంచే వస్తారన్నాడు. అమాంగ్ యూ, మీ మధ్యలో, సీక్రెట్లీ ఇంట్రడ్యూస్ డిస్ట్రక్టివ్ హెరసీస్, ఈవెన్ డినైయింగ్ ద మాస్టర్ who bought them, bringing swift destruction upon themselves. వాళ్ళకి నాశనం, వాళ్ళ మీదకి నాశనం కొని తెచ్చుకుంటారు వాళ్ళు అనేది పేతురు కూడా రాసినట్టుగా మనం చూస్తామన్నమాట. ఇట్ ఈస్ లైక్ ద వుల్స్ బ్లెండ్ ఇన్ ద షీప్ విత్ ద షీప్. ద వుల్స్ బ్లెండ్ ఇన్ ద షీప్. గొర్రెల్లో ఒకళ్ళుగా గొర్రె చర్మంతో వస్తారు, గొర్రె చర్మం వేసుకుని ఉంటారు. పై చర్మమే గొర్రెది, కానీ లోపల ఎంత భయంకరమో పౌలు కూడా వార్న్ చేశాడు. ఎఫెసీ పత్రికలో మనకు అపొస్తలుల కార్యంలో కనబడుతుంది.
నేను వెళ్ళిపోయిన తర్వాత మీ మధ్యకు సావేజ్ విల్వ్స్ వస్తాయి, నాట్ స్పేరింగ్ ద ఫ్లాక్. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. అందుకే మీరు అని అంటున్నాడు. మీరు పిలువబడ్డారు, మీరు పరిశుద్ధపరచబడ్డారు, మీరు భద్రం చేయబడ్డారు. మిమ్మల్ని మీ బాధ్యత ఏంటంటే పరిశుద్ధులందరికీ అప్పగింపబడిన బోధ నిమిత్తం ఇలాంటి వాళ్ళకి తీర్పు పూర్వమందే సూచింపు. లాంగ్ ఎగో వర్ మార్క్డ్ అవుట్ ఫర్ దిస్ కండమ్నేషన్. అంటే మనుషులు గుర్తించలేకపోవచ్చు. దే వర్ నాట్ నోటిస్డ్ బై మెన్, దే వర్ అన్నోటిస్డ్ బై మెన్. మనుషులు గుర్తించలేకపోవచ్చు, బట్ గాడ్ ఐడెంటిఫైస్. దేవుని దగ్గర మోసాలు తగవు, కుదరదు. దేవుడికి తెలుసు. అందుకే దేవుడు ఏం చేస్తాడు అంటున్నాడంటే, యోధా వాళ్ళ కోసం తీర్పు ఉంది, వాళ్ళు అందుకే సూచింపబడ్డారు. ముందే ప్రవక్తలందరూ ప్రవచించారు, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పారు, అపొస్తలుల ద్వారా కూడా దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడంటే దేవుడు చేస్తాడు. అలాంటోళ్ళు వీళ్ళు. వీళ్ళని ఏమంటున్నాడంటే సింప్లీ అన్గాడ్లీ పీపుల్ అన్నాడు. వన్ వర్డ్ లో చెప్పేశాడు అనమాట. దే ఆర్ అన్గాడ్లీ అన్నాడు. వాళ్ళని నేమ్ చేయటానికి వాళ్ళకు ఒక టైటిల్, భక్తిహీనులు అంట వీళ్ళు. సింప్లీ ఇన్ ద సెన్స్ దట్ దే ఆర్ నాట్ లైక్ గాడ్, నో మ్యాటర్ ద అవుట్వర్డ్ అపియరెన్స్. పైకి ఎంత భక్తి వేషం వేసుకున్నా, పైకి ఎంత గొర్రె చర్మంలో ఉన్నా, పైకి ఎంత ప్రొజెక్ట్ చేసుకున్నా, అవుట్వర్డ్ అపియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్. అందుకే మనం చెప్పుకుంటాం, ఆల్ ద గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్ అంటాం. మెరిసిడిదంతా మేలిమి కాదంటున్నాడు. మెరుపు మెరిసిడిదంతా మేలిమి కాదు. అవుట్వర్డ్ అపియర్, దే డిస్రిగార్డ్ గాడ్, lacking proper respect of God, irreverent అన్నమాట. అసలు ఏ మాత్రము దేవుడంటే భయం, దేవుడంటే గౌరవం, రెవరెన్స్ లేదు. భక్తిహీనులు. వాళ్ళ డివోషన్ వాళ్ళు ఎలా వచ్చారు? సీక్రెట్గా. వాళ్ళకి ఏం తగింది? వాళ్ళెవరు? వాళ్ళ డివోషన్ అన్గాడ్లీ. వాళ్ళు ఇంకా ఏం చేస్తారు? దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగం చేస్తారు. దే అబ్యూస్ గాడ్స్ గ్రేస్, పర్వర్ట్ గాడ్స్ గ్రేస్ ఆఫ్ అవర్ గాడ్ అంటున్నాడు. అవర్ గాడ్, మన దేవుని కృపను, టర్న్ ద గ్రేస్ ఆఫ్ అవర్ గాడ్ ఇంటూ lewdness. అదర్ ట్రాన్స్లేషన్ లో మనం చూస్తాం. అందుకే తెలుగులో కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు అని అన్నాడు. మోరల్ పొల్యూషన్. వాళ్ళ డివోషన్, వాళ్ళ డెకరం చూస్తే గనక గ్రేస్ పర్వర్టర్స్ వాళ్ళు. అంటే దే రిసీవ్డ్ గాడ్స్ గ్రేస్. దేవుని కృపని పొందుకున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు. కానీ బట్ వెన్ దే రిసీవ్డ్ ఇట్, దే టర్న్డ్ ఇట్ ఇంటూ ఎక్స్క్యూజ్ ఫర్ దేర్ lewdness.
కామాతురత్వం, కామం. కామం. Lewdness is the sin that is practiced without shame, without any sense of conscience or decency. Kamam, lust, the spirit of lust. The word is used in the sense of sensual sins such as sexual immorality. లైంగిక వికారాలు. తెస్సలోనిక పత్రికలో పౌలు అన్నాడు, మీరు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు అంటూ, అనగా మీ ఘటాన్ని పవిత్రంగా ఎలా ఉంచుకోవాలో, కామాభిలాషతో కాకుండా అక్కడ మాట్లాడాడు. మళ్ళా 2 things. One is sexual immorality and other one is a sense of brazen anti-biblical teaching. బైబిల్ ఒకటి బోధిస్తా ఉంటే, బైబిల్ ఒక ప్రమాణాన్ని చెప్తా ఉంటే గనక, బైబిల్ ఏది ప్రామాణికం అంటుందో వీళ్ళు దాన్ని ప్రామాణికం అనరు. వివాహం దేవుడు ఏర్పరిచిన వ్యవస్థ. స్త్రీ పురుషుల మధ్య వివాహం, అది దేవుని ప్రామాణికం, దేవుడు పెట్టిన రూల్ అది. కానీ మరి ఈ రోజుల్లో ఏం కనపడుతుందండి మనకి? స్త్రీ పురుషుల మధ్య వివాహం చేసుకోవాలా? ఎవరు చెప్పారు అంటున్నారు. ఎక్కడుంది అంటున్నారు. ఎందుకు చేసుకోకూడదు అంటున్నారు. స్త్రీలు ఎందుకు చేసుకోకూడదు, పురుషులు ఎందుకు చేసుకోకూడదు అని ఎవరు చెప్పారు అంటున్నారు. అది పాతకాలం అంట. లైంగికత దేవుడిచ్చిన వరం. సెక్షువాలిటీ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దానికి పరిధులు ఇచ్చాడు దేవుడు. కేవలం వివాహంలో మాత్రమే, భార్యాభర్తకు మధ్యనే. అని చెప్పాడు. ఎవరు చెప్పారు అంటున్నారు. అది ప్రామాణికం అని దేవుడు చెప్తే, అందుకే హెబ్రీ పత్రికలో రాశాడు, అక్కడ పాన్పు నిష్కల్మషమైందిగా ఉండాలి, వేశ్యా సంగులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. ప్రామాణికం, సెక్షువల్ ఇమ్మొరాలిటీ. దాన్ని మనం చూస్తా ఉంటే గనక, వెన్ ద ట్రూత్ ఈస్ డినైడ్, లేఖనానుసారమైన ప్రామాణికాన్ని మనం తిరస్కరిస్తే, లైస్ ఆర్ టాట్ వితౌట్ షేమ్. ట్రూత్ ఈస్ డినైడ్, లైస్ ఆర్ టాట్ వితౌట్ షేమ్. ఎంతో ధైర్యంగా, ఏమాత్రం సిగ్గు లేకుండా తప్పును ఒప్పుగా బోధిస్తారట. Jude probably had both ideas in mind here. యద్భావం తద్భవతే అంటారు. యద్భావం తద్భవతే అంటే నమ్మకంలో నుంచి నడవడి వస్తుంది, విశ్వాసంలో నుంచి మన యొక్క బ్రతుకు వస్తుంది. అందుకే పౌలు తిమోతి ఏమన్నాడంటే, తిమోతి నీ బోధ నీ బ్రతుకు జాగ్రత్త అన్నాడు. నీ బోధ నీ బ్రతుకు, బోధలో నుంచి బ్రతుకు వస్తుంది. బోధ మారిపోతే బ్రతుకు భ్రష్టం అయిపోద్ది అంటున్నాడు. దట్స్ వాట్ డాక్టర్నల్ ప్రాబ్లమ్స్, మారల్ ప్రాబ్లమ్స్. అందుకే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి చూస్తే కనుక, 18వ వచనంలో వాళ్ళు సప్రెస్ ద ట్రూత్ బై దైర్ వికెడ్నెస్, దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తారట. 25వ వచనంలో దే ఎక్స్చేంజ్ ద ట్రూత్ అబౌట్ గాడ్ ఫర్ ఎ లై, సత్యాన్ని అసత్యంగా మారుస్తారట. అసలు ఆ వచనాలన్నీ చదివితే మనకు చదివే టైం లేదు ఈరోజు. మీరు వెళ్ళాక ధ్యానిస్తే గనక ఆ హృదయం అంధకారం అయిపోతుంది.
అజ్ఞానం, అంధకారం, ఐడోలేటరీ. అంటే మనకి దేవుని నమ్ముకున్న వాళ్ళకి లిటరల్ ఐడల్స్ ఉండవు, మెటల్ ఐడల్స్ ఉండవు, మనకి మెంటల్ ఐడల్స్ ఉంటాయి. విగ్రహాలు విగ్రహాలు లోహాలతో చేసిన విగ్రహాలు కాదు, మనకి మెంటల్ ఐడల్స్, మనసులో విగ్రహాలని, దేవుణ్ణి. అందుకే అక్కడ యూదా ఏమంటాడు అని అంటే గనక, వీళ్ళు ఎలాంటోళ్ళు అని అంటేనంట, వీళ్ళు మన ప్రభువును అద్వితీయ నాథుడైన యేసుక్రీస్తుని తిరస్కరిస్తారు. అంటే జీసస్ క్రైస్ట్ లార్డ్షిప్ ని తిరస్కరిస్తారు అనమాట. ఎందుకు? ప్రభుత్వాన్ని కిందకి రారు. ఎందుకు? శరీరం ఒప్పుకోట్లా. ఫ్లెష్ లస్ట్, సెల్ఫిష్ డిజైర్, గ్రాటిఫికేషన్. అందువల్ల మరి దేవుడు నా ప్రభు కాదని, ఆయనకి ఏమాత్రం నా జీవితం మీద, నా కోరికల మీద ప్రభుత్వం లేదని చెప్పేస్తే పోలా. అదనమాట. అందుకే మనం చూస్తాం ఏంటంటే గనక, సత్యాన్ని అసత్యంగా మార్చినప్పుడు అవాంఛనీయమైన సంబంధాలు, స్త్రీలు, పురుషులు అన్నాడు. అక్రమ సంబంధాలు. కొరింథీ సంఘం, ద గిఫ్టెడ్ చర్చ్, కొరింథీ సంఘం. అసలు కొరింథీ సంఘంలో ఉన్న కామ వికారాల గురించి చదివితే అసలు ఏమన్నాడు? ఆ మాటలు బైబిల్లో మనకు చదవటానికి కూడా సిగ్గనిపిస్తుంది అనమాట. ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు అన్నాడు. అక్రమ సంబంధాలు, పరిధుల్ని చెరిపేసుకోవటం, బౌండరీస్ని, ఆల్ బౌండరీస్. కామ వికారాలు ఎంత భయంకరమన్నాయో. అందుకనే కమ్ బ్యాక్ టు కోరం డియో అని రాశారు వీళ్ళు ఇగ్నైర్ వాళ్ళు అనమాట. కమ్ బ్యాక్. వాళ్ళు ఏమంటారంటే, దేవుని కృప ఉంది కాబట్టి పర్వాలేదు, మనల్ని ఆయన క్షమించాడు, విడిపించాడు, విడుదలొచ్చింది. గల్తీ పత్రికలో పౌలు అంటాడు, దేవుడు మిమ్మల్ని విమోచించాడు, మిమ్మల్ని లిబర్టీ, స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. ఈ స్వాతంత్రాన్ని మీరు శరీరేచ్ఛలకు వాడకుండా, లైసెన్షియస్ ఆర్ మోరల్ డిబాచరీ వాడద్దు. లిబర్టీ నాట్ ఫర్ లూజ్ లివింగ్, అనేది ఎంతో స్పష్టంగా చెప్తున్నట్టుగా మనం చూస్తామన్నమాట. దే ప్రీచ్ లైసెన్స్ దట్ లీడ్స్ లైసెన్షియస్నెస్, సెక్షువల్ ఎక్సెస్, absence of restraint, పరిధులు లేవు, an insatiable desire for pleasure. శరీరం ఏం చెప్తే అది చెయ్యాలంతే. శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలు నెరవేర్చుకుంటున్నాం మనం అన్నాడు పౌలు. satisfying the lust, turning God's grace for loose living. శరీర కార్యాలు ఏమనగా, ఆత్మానుసారంగా నడిచిందే శరీరానుసారంగా నడిస్తే. ఎవరికి రాశాడు గల్తీ పత్రిక? విశ్వాసులకా అవిశ్వాసులకా? పౌలు ఎవరికి రాశాడు గలతీ పత్రిక? విశ్వాసులకే. ఆత్మానుసారంగా నడిస్తే ఆత్మ ఫలం ఉంటుంది, శరీరానుసారంగా నడిస్తే శరీర కార్యాలు ఉంటాయి. using God's grace to gratify the selfish desires.
యేసు ప్రభు వారు అన్నారు మార్కు సువార్త 7వ అధ్యాయంలో, అది దుష్ట హృదయంలో నుంచి వస్తుంది. దుష్ట హృదయం, ఈవిల్ హార్ట్ ఆఫ్ ద మ్యాన్. ఇది వాన్ వెస్పీ గారు రాసిన మాటలు. దుష్ట హృదయం, పర్వర్టింగ్ గాడ్స్ గ్రేస్ ఫర్ లూజ్ లివింగ్. లస్ట్ ఆర్ లవ్, లస్ట్ కిను లవ్ కి తేడా తెలియదు అనమాట. ప్రేమ అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ లవ్, ఇట్ ఈస్ లస్ట్. తినేస్తుంది మనిషిని. అట్టివారు తీర్పుకి సూచింపబడ్డారు అని చెప్పాడు అనమాట. అండ్ దే డినై క్రైస్ట్ అవర్ ఓన్లీ సావరెన్ లార్డ్. ఎందుకు అంటే చేసే పనులన్నిటికీ సమర్థించుకోవాలంటే నా జీవితం మీద ఆయన ప్రభు కాదు, అసలు ఆయన ప్రభువే కాదు. ఆయన అద్వితీయ నాథుడు, ఆయన సావరెన్, ఈజ్ ద ఓన్లీ సావరెన్ అనేటప్పుడు మనం ఏం చేయాలా? ఆయన సార్వభౌమ అధికారం కిందకి వచ్చేయాల. కానీ నా శరీరం ఒప్పుకోట్లా, నా మనసు ఒప్పుకోట్లా, నా హృదయం ఒప్పుకోట్లా. కాబట్టి నా జీవితానికి నేనే ప్రభువుని, నేనే డిక్లేర్ చేసుకుంటామన్నమాట. డిక్లేరింగ్ దాట్. ఎలా డినై చేయగలరు అంటే, కెన్ డినై హిమ్ ఇన్ ద డే ఆఫ్ పర్సిక్యూషన్. సమ్ టైమ్స్ ఆ హింసకి తట్టుకోలేక డినై చేయొచ్చు. పేతురు కూడా డినై చేశాడు. కానీ ప్రభు వెనకే వెళ్ళి ఆయన్ని ప్రశ్నించినప్పుడు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అనేటప్పుడు తిరిగి లేచిన ప్రభువుని చూసిన పేతురు ప్రభువు దగ్గరకు వచ్చాడు. కెన్ డినై ఫర్ ద సేక్ ఆఫ్ కన్వీనియన్స్, కంఫర్ట్ కోసం, కన్వీనియన్స్ కోసం మనం ప్రభువుని డినై చేయొచ్చు. ఫోర్గో ద ప్రివిలేజెస్. యేసు ప్రభువుకి చెందిన వాడిని, నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటే మనకొచ్చే రాయితీలన్నీ పోతాయి. మన దేశంలో రాయితీలు పోగొట్టుకోలేక, క్రైస్తవులమని చెప్పుకోలేక, డినై ఫర్ ద సేక్ ఆఫ్ కన్వీనియన్స్, డినై హిమ్ బై హిజ్ లైఫ్ అండ్ కాండక్ట్. జీవితం, ప్రవర్తనలో ప్రభువుని తిరస్కరించడం. డినై హిమ్ బై డెవలపింగ్ ఫాల్స్ ఐడియాస్ అబౌట్ హిమ్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని, మానవత్వాన్ని గురించిన ఎన్నో ప్రశ్నలు, తప్పుడు బాధలు తెలుసుకోవాలి మనం అవి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో రిఫ్లెక్ట్ చేసుకుందాం, రెస్పాండ్ అవుదాం. ఆర్ వి కంటెండర్స్ ఆఫ్ ఫెయిత్ బై క్రీడ్ అండ్ కాండక్ట్? మన యొక్క నమ్మకం ద్వారా, మన యొక్క నడత ద్వారా బోధ గురించి పోరాడుతున్నామా? ఆర్ వి కంటెండర్స్ ఆఫ్ ఫెయిత్? డూ వి నో ద కంటెంట్ ఆఫ్ ఫెయిత్? బోధ ఏంటో మనకు తెలుసా? బోధ కోసం పోరాటానికి, బోధ తెలుసుకొని బ్రతుకుతో బ్రతుకు మ్యాచ్ అవుతున్నాయా? దట్ గివ్స్ ద కరేజ్ టు కంటెంట్. బ్రతుకు మ్యాచ్ అయితేనే ఇట్ గివ్స్ ద కరేజ్ టు కంటెంట్. ఆర్ వి కన్వర్టర్స్ ఆర్ పర్వర్టర్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్? దేవుని కృపని కామాతురతకు దుర్వినియోగం చేస్తున్నామా?
ట్రూత్ ట్విస్టర్స్ ఫర్ సెల్ఫ్ గ్రాటిఫికేషన్. ఆఫ్టర్ ఆల్ ఈ ఉదయకాల సమయంలో మనం విన్నాం, ప్రియులను కోల్పోయారు. ఎప్పుడు పిలుస్తాడో ప్రభు తెలీదే, ఎప్పుడు ప్రభు వస్తాడో తెలియదే. ఎంతకాలం ఈ శరీరం ఉంటది, ఇంకెంతకాలం ఉంటది ఈ శరీరం? ఈ లోకమే శాశ్వతం అన్నట్టుగా, ఈ శరీరమే శాశ్వతం అన్నట్టుగా, ఈ శరీర కోరికలు తీర్చుకోవడమే జీవిస్తున్నాను అన్నట్టుగా దేవుని కృపను దుర్వినియోగం చేస్తామా? ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని అడుగుదాం, ప్రభువా దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని ఇవ్వండి అయ్యా, దైవ చిత్తానుసారమైన దుఃఖం మాకు ఇవ్వండి. ఏ రకంగానైనా సరే మీ కృపని మేము లైట్గా తీసుకుంటా ఉంటే, మీ కృపని చీప్గా తీసుకుంటా ఉంటే, మీ కృపని శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి ఆసరాగా చేసుకుంటా ఉంటే పశ్చాత్తాపడతాను. ప్రభా నీ దగ్గరకు వస్తాను, దేవా నిన్ను ప్రేమిస్తాను, నిన్నే ప్రేమిస్తాను, నిన్నే ప్రభువుగా పెట్టుకుంటాను. షల్ వి టేక్ టైమ్ టు ప్రే? మనందరి కోసం కొంత టైం ప్రార్థన చేద్దాం. మనందరి కోసం ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుందాం. మనం చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తూ ఉన్నప్పుడు, క్రైస్తవ లోకాన్ని చూస్తూ ఉన్నప్పుడు, విశ్వాసులను చూస్తూ ఉన్నప్పుడు, మన కుటుంబస్తులను చూస్తూ ఉన్నప్పుడు, మన సంఘస్థులను చూస్తూ ఉన్నప్పుడు, సేవకులను చూస్తూ ఉన్నప్పుడు, విశ్వాసులను చూస్తూ ఉన్నప్పుడు, నాయకులను చూస్తూ ఉన్నప్పుడు, బోధ బ్రతుకు, బోధ ఒకటి బ్రతుకు ఒకటి ఉంటే గనక భయపడదాం, దేవుని తీర్పు ఉన్నది. మనందరి కోసం ఎవరైనా ప్రార్థన చేయండి, పశ్చాత్తాపంతో ప్రార్థన చేయండి. ఎవరైనా ఒకరు ప్రభు సన్నిధిలో, ప్రభు మమ్మల్ని క్షమించండి అడుగుదాం. వ్యక్తిగతంగా మన ఒక్కొక్కరి కోసం అడుగుదాము, మనందరి కోసం, అందరి దేవుడు క్షమించాలని, దేవుని కృపని, ఎంతో కాస్ట్లీ గ్రేస్ ఉచితంగా కరుణించాడు, కానీ తన కుమారుణ్ణి సిలువ మరణానికి అప్పగించాడు. మే వి టేక్ టైమ్ టు ప్రే, టు కన్ఫెస్ and pray for all of us. ఎవరైనా ఒక్కరు ప్రార్థన చేయండి. ఆ తర్వాత డాక్టర్ స్వరూప్ గారు తీసుకుంటారు. థ్యాంక్ యూ సిస్టర్, చాలా చక్కని వర్తమానాన్ని అందించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. బ్రతుకు బోధ రెండు మరి సమానం అవ్వాలని చెప్పారు. మరి వాక్యాన్ని విని భయపడదామండి, వాక్యానుసారంగా ప్రవర్తించడానికి ప్రార్థన చేద్దాము. అలా బ్రతకటానికి ప్రయత్నం చేద్దామండి దేవుని నడిపింపుతో. మరి తమ్ముడు జాన్సన్ వాళ్ళ ఫాదర్ గారు ప్రభునందు నిద్రించారు, వారు ప్రయాణంలో ఉన్నారండి. ఆ కార్యక్రమం అంతా చక్కగా జరగాలని, తమ్ముడిని ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాము. మన మధ్యలో ఉన్న పాస్టర్ విజయ్ కుమార్ గారు ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుని క్లుప్తంగా ముగింపు ప్రార్థన చేయాలని కోరుతున్నా అండి.
పాస్టర్ విజయ్ కుమార్ గారు సిద్ధంగా లేనట్లయితే పాస్టర్ తోట బాలస్వామి గారు ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని క్లుప్తంగా ప్రార్థన చేయాలని కోరుతున్నానండి. సర్వ సృష్టి స్థితి లయాకారకుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయనా. మా యొక్క ఆయుష్లో మరి యొక్క నూతనమైనటువంటి దినాన్ని నువ్వు పొడిగించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. మరి ప్రాతకాల సమయంలో నిదాసురాల ద్వారా ప్రభా మా కొరకు దిద్దుబాటు పరిచర్యలో భాగముగా యూదా పత్రికలో ప్రభా నైనా నీ యొక్క వాక్యము ద్వారా మాతో సూటిగా స్పష్టముగా మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. బైబిల్ గ్రంథంలో నాయన చివరి సందేశముగా ఈ యోధా పత్రికను నాయన ఏర్పాటు చేసిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మరి నాయనా ఇదిగో నీ యొక్క చిత్తమునే నెరవేర్చటానికి మమ్మల్ని అందరినీ కూడా నాయనా నువ్వు సన్నద్ధపరచటానికి ఇష్టపడ్డావు. నీకు వందనాలు స్తోత్రాలు. మా యొక్క ఉద్దేశములు నెరవేర్చుకోవటం కాదు కానీ నీ ఉద్దేశమునే నెరవేర్చడానికి మేమందరం కూడా ప్రయాసపడినట్లుగా సహాయమును దయచేయండి. నీ యొక్క వాక్య సందేశం అందించినటువంటి దాసురాలను తన యొక్క భర్త గారు రంగనాథం గారిని కూడా నువ్వు దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క కుటుంబీకులు, రక్త సంబంధికులు అందరినీ కూడా నువ్వు దీవించండి. ఈ యొక్క సేవా పరిచర్య నేను ఈ జూమ్ మీటింగ్ ద్వారా అనేకులకు నీ యొక్క వాక్య పరిచర్య అందించటానికి నేను నువ్వు సిద్ధపరిచినటువంటి నైనా ఇదిగో నీ యొక్క దాసులు ప్రభా బాబీ రత్నగర్ గారిని తనతోనైనా మరి సహకరిస్తున్నటువంటి బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. మరి ఇదిను ప్రత్యేకముగా జాన్సన్ గారి తండ్రి నైనా ఇదిగో నీ యొక్క సన్నిధికి చేరి ఉంటుండగా నువ్వు జ్ఞాపకం చేసుకునండి. తనకు నిత్య విశ్రాంతిని నువ్వు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయానైనా వారి యొక్క రక్త సంబంధికులకు బంధుమిత్రులందరికీ కూడా నాయన తగిన ఆదరణను నువ్వు అనుగ్రహించండి. భూస్థాపన కార్యక్రమం అంతా కూడా నీకు మహిమకరముగా జరిగినట్లుగా సహాయం దయచేయండి. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నాయన నీవే నీ గాయపడినటువంటి హస్తంతో ముట్టి సంపూర్ణ స్వస్థతను నువ్వు అనుగ్రహించండి. మా నుండి ఇంకా ప్రార్థన సహాయం కోరిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరును నువ్వు జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ స్వస్థతను వారికి నువ్వు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నీ నిండైన మెండైన దీవెనలు ఆశీర్వాదములు అనుగ్రహించి మహిమ పొందుకునమని, ఈ ఉదయకాలపు దీవెనలతో మమ్మల్ని అందరిని కూడా దీవించి ఆశీర్వదించమని, సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మా ద్వారా నువ్వు పొందుకొనమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి నీకు అప్పగించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోక తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమి అందు నెరవేరును గాక. వేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించి అపరాధములను క్షమించండి. మమ్ము తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిత్య సహవాసము, సన్నిధి, కాపుదల, కనుదృష్టి మనందరి మీద ఉండి నడిపించునుగాక. మరి ముఖ్యముగా జాన్సన్ గారి కుటుంబానికి, వారి రక్త సంబంధికులకు, బంధుమిత్రులందరికీ కూడా తగిన ఆదరణ అనుగ్రహించునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. అందరూ ఆమేన్. ప్రార్థించిన పాస్టర్ బాలస్వామి గారికి, వాక్యం అందించిన గ్రేస్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున. దయచేసి తమ్ముడు గురించి మీరు అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వారి పరిస్థితులు మనందరికీ తెలుసు. మరి ఫైనాన్షియల్ గా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. దయచేసి అది కూడా గమనించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా
దేవుని సహాయం కొరకు మనందరం ప్రార్థన చేద్దామండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి. ముగించుకుందామండి.